హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో జోగంపల్లి గ్రామంలో సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మరబోయిన ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోటం చరణ్ పాల్గొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ సిఐ శ్యాంసుందర్ హాజరై మానవ అక్రమ రవాణా ప్రమాదాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ సంస్థ సీఈఓ రామ్మూర్తి, హెచ్ఎండ్ఎం మేనేజర్ ఇన్నారెడ్డి, ఎఫ్ఎంఎం కోఆర్డినేటర్ కరుణ, ఎఫ్ఎంఎం ప్రతినిధి శ్రీకాంత్, ప్రజ్వల్ పియు మేనేజర్ మానస చౌదరి, నవయుగ సొసైటీ డైరెక్టర్ లక్కం మల్లయ్య, చైల్డ్ లైన్ ప్రతినిధి విజయ్, ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ ఆనిఫా సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రసంగాల్లో భాగంగా బాలల రక్షణ, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామస్తులు ఈ అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం గ్రామంలో మంచి స్పందన పొందగా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని పాల్గొన్నవారు మారీ ప్రజ్వల్ తర్వాత ఎఫ్ఎంఎం అనే స్వచ్ఛంద సంస్థ కలిసి జోగంపల్లి గ్రామంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజ్వల్ అనేటువంటి రైతు ఉత్పత్తిదారుల సంఘం 145 గ్రామాల్లో 4 మండలాల్లో పనిచేస్తూ ఉంది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులందరినీ తీసుకెళ్ళాలి. సో గత కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి పురుగు మందులు వాడడం వలన నేల నిస్సారం అయిపోయి పంటలు పండట్లేవు. దానివల్ల రైతులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి రైతుకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి దాదాపు కెమికల్ స్ప్రేస్ ఇంతకుముందు కంటే కూడా చాలా వరకు తగ్గడం జరిగింది. దాంతోపాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉన్నాం. సో దానిలో భాగంగా ప్రజ్వల్ సంస్థ వారు వర్మీ కాంపోస్ట్ తర్వాత సిటీ కాంపోస్ట్ అనేటువంటి ఎరువుల్ని కూడా చాలామంది రైతులకి తీసుకొచ్చి 145 గ్రామాల్లో ఇచ్చేసి ఈ కెమికల్ అనేది తగ్గించడం జరుగుతోంది. దానిలో భాగంగానే మరి ముఖ్యంగా మహిళల్ని కూడా ఇలాంటి కార్యక్రమాల్లోకి ముందుకు తీసుకురావాలి. రైతు అనగానే పురుషులు ఒకరే కాదు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ శాతం వ్యవసాయ పనులలో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి వ్యవసాయం మీద కూడా శిక్షణలు ఇస్తూ దాంతోపాటు ఆర్థికంగా వాళ్ళకి కావలసినటువంటి గ్రామాల్లో ఏవైతే జీవనోపాధులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గుర్తించి మనం ఎంతవరకు చేయగలుగుతాం గ్రామాల్లో. సో వాళ్ళకి జీవనోపాధులు కల్పించాలంటే వాళ్ళు కొంత శిక్షణ కావాలి, ప్రొఫెషనల్గా తయారవ్వాలి, టెక్నికల్గా ఉండాలి అని చెప్పేసి రకరకాల ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ని కూడా వివిధ సంస్థలతో కలిసి ప్రజ్వల్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఎఫ్ఎం అనే సంస్థతోని కొలాబరేషన్తో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. సో ఇలా ప్రతి మహిళ కూడా ముందుకు రావాలి. దాదాపు ఈ రోజులలో చాలా చదువుకున్నటువంటి యువ మహిళలే గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు చదువుకొని అంటే వేరే అవకాశాలు లేక వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించి మనం ఇలాంటి టెక్నికల్ ట్రైనింగ్స్ ఏమైనా ఇచ్చినట్టయితే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఇలాంటి కార్యక్రమాలని తీసుకొని వస్తూ 145 గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాం. సో ఈరోజు కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ఎఫ్ఎంఎం సంస్థ కానీ తర్వాత మన సిఐ కానీ మరీ ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ గారికి మరి నేర్చుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రజ్వల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.